2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ యాస్ట్రాలజీ అంటే వేదిక్ యాస్ట్రాలజీ ద్వారా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏం చెప్తుంది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ యాస్ట్రాలజర్. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 కర్మల అనుసరైన అది ముందుకు వెళ్తూ ఉంటుంది నాగరాజు గారు. ఆ 3 కర్మలు ఏమిటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఏమిటి 3 అంటే ప్రతి మనిషికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికే కాదండి, ప్రతి జీవరాశికి, మన కంటికి కనిపించే చీమకి, కంటికి కనిపించిన క్రిమి కీటకాలకి, మనకి కంటికి కనిపించే జంతువులకి, పశు పక్షాదులకి కూడా కర్మ సంబంధం ఉండడం వల్లనే అవి ఆ జన్మ ఎత్తాయి. కొంతమంది జన్మించినప్పుడు కాళ్ళు చేతులు అనేటువంటివి సరిగ్గా రాక ఇబ్బంది పుడుతుంటారు. వాటిని బాల అరిష్టములు అని చెప్తాం. వాళ్ళు మాత్రమే ఎందుకలా జన్మించారు, కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే భాగ్యవంతము అంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు. సో వాళ్ళకి ఆ యోగం పట్టడానికి కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే సన్యాసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు పెరగగానే, కొంతమంది మహానుభావులు. వాళ్ళకి అలాంటి యోగం సిద్ధించడానికి గల అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిదే ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటుంది. కర్మానుసారైన బుద్ధి అంటాము. అంటే ఆ కర్మ ఉంటేనే మనకి ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ సంచిత కర్మ అంటే ఏమిటి అంటే నాగరాజు గారు, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, పూర్వ జన్మనే కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అయిపోయినటువంటి రోజు, అయిపోయినటువంటి కాలం, అది పూర్వజన్మ అయినా ఎప్పుడైనా సరే అప్పుడు చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్లనే మనం ఈ జన్మ ఎత్తాను. నేను ఈ దేహం ఎత్తడానికి, నాకు ఈ కళ్ళద్దాలు రావడానికి, లేదా నేను ఇలా ఒక బంగారం పెట్టుకోవడానికి, ప్రతిదానికి కూడా సంచిత కర్మ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. తరువాత రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నేను చేసేటువంటి పని ఆధారంగా పుట్టేటువంటి కర్మ. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తున్నాను అనుకోండి, మంచి వాళ్ళు 10 మంది తయారవుతారు. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్తూ రెచ్చగొడుతున్నాను అనుకోండి, అక్కడ 10 మంది ఉగ్రవాదులు తయారవుతారు. సో ప్రతి పనికి ఒక రిఫ్లెక్షన్ అనేటువంటిది కనబడుతుంది నాగరాజు గారు. కర్మ క్రియకి ప్రతిక్రియ ఉన్నట్టుగా. నేను ఇలా ఒక నిప్పును పట్టుకుంటే నాకు కాలుతుందా లేదా, ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మద్య మాంసాదులన్నీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నాను అనుకోండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మానవ సంకల్పము అని. మానవ సంకల్పం ఉంటే జాతకాన్ని కానీ, కర్మని కానీ, విధిని కానీ ఎదిరించవచ్చా, అలా నిల్చున్న వాళ్ళు లేరా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన సమస్య వచ్చింది, సమస్య అనేటువంటిది కర్మ వల్ల వచ్చింది, నాకు సంబంధం లేదు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఆ సమస్య అనేటువంటి బాణం మన మీద పడుతున్నప్పుడు మనం దానికి ఎదురొడ్డి నుంచున్నామా, భయపడి పరిగెడుతున్నామా అనేటువంటిది మన కాన్షియస్ని మీద ఆధారపడి ఉంటుంది, మన బుద్ధి మీద. అదే ప్రారబ్ధ కర్మ. సో మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఆకలి పుట్టినప్పుడు 10 మందిని యాచించడం వేరు, దొంగతనం చేయడం వేరు, కొట్టి తీసుకోవడం వేరు. ఆకలి ఒకటేనండి, అది కర్మ. నువ్వు కొట్టావా, యాచించావా, దొంగతనం చేసావా అనేదే ప్రారబ్ధ కర్మ. ఈ మూడిట్లో నువ్వేం చేసినా దానికి ప్రతిఫలం మళ్ళీ వెంటనే అనుభవించేస్తావు. అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇదే కాకుండా మన వంశంలో ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏ కారణం లేకుండా వాళ్ళ కడుపున కానీ, వాళ్ళ వంశంలో కానీ ఎందుకు జన్మించాం, వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ గోత్రంతో మనం ఎందుకు పుట్టాం? సో ఆ కర్మ ఉంది కాబట్టే మనం పుట్టాం. సో ఆ కాలసర్పదోషాలు, పితృశాపాలు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటివే. అది కూడా కర్మదోషములే అండి. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఈ సంచిత కర్మ కావచ్చు. అంటే ఇప్పుడు సంచిత కర్మ ఉంది అండి, మనం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఆ తప్పులకి అన్నీ ఇప్పుడే అనుభవించేస్తామంటే కాదు. మనము ఏ కారణం లేకుండా ఒక మహారాజును కొట్టాము, అతన్ని తీవ్రంగా అవమానించాము. ఇది ఆ కర్మ మనం ఎలాగ మనం పొందుతాం? మళ్ళా మనల్ని కూడా మన మహారాజులా కానీ, మన ఒక లీడర్లా కానీ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టినప్పుడే ఆ కర్మ ప్రతిక్రియగా తీరుతుంది. అలా నేను మహారాజు అవ్వాలంటే నాకు ఎంత పుణ్యం రావాలి? ఆ అంత పుణ్యం వచ్చినప్పుడు ఆ కర్మ నాకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగా కర్మ అనేటువంటిది ఒకేసారి రాదు.
మన యొక్క ప్రవర్తన బట్టి దాని యొక్క ఆధారంగా జన్మలు బట్టి అది వస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి సంచిత కర్మ, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రారబ్ధ కర్మ రెండు కలగలిపి వచ్చి మనం ఫ్యూచర్లో అనుభవించేటువంటి పరిస్థితులే ఆగామి కర్మ. ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా నేను కొట్టాను అనుకోండి, అతను నన్ను తిరిగి కొడతాడు, లేదా నేను మళ్ళీ తిరిగి కొడతాను. హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆగామి కర్మ. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది ప్రతి రాశిని, ప్రతి నక్షత్రాన్ని, ఈవెన్ ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రాశులకి వాటికి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉదాహరణకి మేషరాశిలో జన్మించినప్పుడు అధిపతి కుజుడవుతారు. ఎందుకు అధిపతి కుజుడయ్యారు? మేషరాశిలోనే ఎందుకు జన్మించాము? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి బాగాలేదు, మనం ఎలా చెప్పగలిగాము? ఆ కనిపించేటువంటి జ్యోతిష చక్రం బట్టి మనం చెబుతూ ఉంటాం గోచారంలో. ఆ కర్మానుసారేణ మనం ఆ నిమిషంలో పుట్టడానికి కూడా కారణం కర్మనే. సో దాన్ని ఇండికేట్ చేసేదే ఆస్ట్రాలజీ. మీరు చెప్పిన దాంట్లో కనుక మనం చూసుకుంటే అండి, కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ మూడిట్లో ప్రస్తుతం కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి, మీనరాశి వారికి ఎలాంటి కర్మ సిద్ధాంతం ప్రస్తుతం నడుస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ నుంచి కనుక మనం చూసుకుంటే డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అసలు? తప్పకుండా అండి. మీనరాశి వాళ్ళు అంటే జనరల్లీ వాళ్ళు ఒక బ్లెస్డ్ పీపుల్ అని చెప్పొచ్చండి. చాలామంది ఎప్పుడైనా చూడండి, ఏ రాశి వాళ్ళైనా నాకు చాలా బాగుంది అనే మూమెంట్స్ కానీ ఆ ఫేజ్ కానీ లైఫ్లో వస్తుంది, కానీ మీనరాశి వాళ్ళకి అది రావడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ద ఒరిజినల్ 12th లార్డ్ అండి. వీళ్ళకి స్పిరిచువాలిటీ, భగవత్ అనుగ్రహం, తర్వాత డిటాచ్మెంట్స్, వైరాగ్యము, భక్తి, దేవుడు, మంత్రము, సిద్ధి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వీటి విషయాల్లో సక్సెస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మెటీరియలిస్టిక్ థింగ్స్ అయినటువంటి డబ్బు కానీ, పేరు కానీ, ప్రఖ్యాతి కానీ, ఈ కార్లు, బంగ్లాలు, సాధారణంగా మనం మాట్లాడుకునేటువంటి బాహ్య ప్రపంచపు ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి వీళ్ళకి. అందుకే వీళ్ళకి కష్టాలు చాలా ఎక్కువ వస్తాయి. వీళ్ళు మోక్షానికి వెళ్ళడానికి, ఆ సాధనకి చాలా యాప్ట్ అండి, చాలా బాగా పనికొస్తారు. మీనరాశి వాళ్ళు మీరు ఎవరు చూస్తున్నా నా జీవితంలో కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కష్టము, సుఖము అనేటువంటిది ప్రతి మానవుడికి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుంది. అది ఎందుచేత వస్తుంది అని తెలుసుకోవడమే చాలా ముఖ్యం. మీకు అది రావడానికి కారణం ఏంటి అంటే మీరు జీవితంలో వైరాగ్యానికి, డిటాచ్మెంట్కి దగ్గర అవ్వడానికి గల కారణం అన్నమాట. సో మేజర్గా మీనరాశి వాళ్ళకి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అనేటువంటిది మూడు కూడా వీళ్ళు భగవంతుడిని చేరుకోవడం కోసం, పరమాత్మలో ఐక్యం అవ్వడం కోసమే ఎక్కువగా ఉంటాయండి. వీళ్ళకి జీవితంలో ఎంత సంపాదించినా డబ్బులు నిలబడవు. సో ఆ డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహం పోయేంత వరకు వీళ్ళు సంపాదిస్తారు, విపరీతంగా ఖర్చు పెడతారు కూడా. విదేశాలు కావాలంటే విదేశీ యోగం వీళ్ళకు ఉంటుంది. దేశ బహిష్కరణ, అవమానపడేటువంటి అవకాశాలు మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. ఇది నేను చెప్పడం కంటే వాళ్ళే ఎక్కువగా చెప్తూ ఉంటారండి. ఇంకో విషయం చెప్పాలి అంటే marital లైఫ్లో కూడా అనుకున్నంత సుఖం ఉండదు. స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళకు ఉన్నటువంటి వ్యామోహము చాలా ఎక్కువ ఉంటాయి. కానీ రాను రాను క్రమేపీ అవన్నీ కూడా తగ్గిపోతాయి. టోటల్గా భగవంతుడి దారిలోకి వెళ్ళిపోతారు మీనరాశి వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు తలుచుకుంటే జీవితంలో ఇల్లు కానీ అన్నీ వస్తాయి. అన్నీ అనుభవించేసిన తర్వాత అన్నీ వదిలేసి వీళ్ళే వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఈ కర్మ అనేటువంటిది వీళ్ళని భగవంతుడి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది నడుస్తూ, శని కర్మకారకుడు కదండి, జన్మ శని నడుస్తోంది. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి తీసుకురావడానికి, వీళ్ళ పనిలో పడి, గమ్యంలో పడి ఏదైనా ఒక పని చేస్తూ అందులో ఆరోగ్యాన్ని విస్మరించడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకి, పెట్టుబడులు పెట్టడం దానివల్ల నష్టపోవడం వల్ల వచ్చే మానసిక ఒత్తిడికి, శారీరక ఒత్తిడికి, ఆర్థిక ఒత్తిడికి అన్నిటికీ కూడా ప్రజెంట్ వీళ్ళ ప్రకృతి అంతా కూడా వీళ్ళకి అదే టార్గెట్ చేసి ఉంది. సో వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన టైంగా మనం చెప్పుకోవచ్చు. కానీ కొన్ని యోగాలు, కొన్ని కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు మంచి చేయడానికి సిద్ధంగా ఉంటాయండి. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ప్రజెంట్ సెప్టెంబర్ 30వ తారీఖు దాటిన తర్వాత శని మీకు రాజయోగాన్ని కలగజేస్తూ ఉన్నారు. దీనివల్ల మీరు ఏం చేసినా సరే అందులో సక్సెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, వివాహంలో కానీ అన్నిట్లోనూ చాలా బాగుంటుంది శని బాగున్నారు కాబట్టి. ప్రధానంగా చెప్పాలి అంటే వీళ్ళకి ఈ కోపము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం, రెండవది ఈగో వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బంది పడడం, అండ్ ఇంకొకటి ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, డయాబెటీస్ అండి, టెన్షన్స్ వల్ల, డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ చాలా ఎక్కువ ఉంటాయండి.
ఇంకా చెప్పాలి అంటే వీళ్ళకి ప్రజెంట్ రవి బలము అనేటువంటిది ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా ఎక్స్ట్రాడినరీగా కలిసి వస్తుందండి. ఎందుకు? రవికేతుల యొక్క కంజంక్షన్ 6వ స్థానంలో వీళ్ళకుంది. ఈ రవి కేతు ఇద్దరూ కూడా 6వ స్థానంలో యోగిస్తారు. సో ప్రధానంగా దీనివల్ల వీళ్ళకి రాజయోగము ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. ఒక శుభవార్త వినేటువంటి యోగం ఆగస్టు 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా వీళ్ళకి కనబడుతోంది. మళ్ళీ అది దాటితే కనుక సెప్టెంబర్ 17 దాటితే మళ్ళా కాస్త పని ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుందండి. సెప్టెంబర్ 17 నుంచి ఆయన 7వ స్థానంలో ఉంటారు. బుధుడి యొక్క హౌస్లో కన్యలో ఉంటారు. బంధువుల దగ్గర నుంచి ఒక తెలియనటువంటి వ్యతిరేకత కానీ శత్రుత్వం కానీ చాలా ఎక్కువ అవ్వడం, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు వీళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయంటే అక్టోబర్ 17వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17వ తారీఖు దాకా 8వ స్థానంలో రవి నీచ స్థితిలో ఉంటారు. ఆ సమయంలో ప్రధానంగా వాహన ప్రమాదాల విషయంలో, రాజకీయ నాయకులకి పదవులు పోవడం, తర్వాత అవమానపడడం లాంటివి, ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెట్టడం, ఏదైనా సర్జరీస్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థికంగా చాలా డౌన్ఫాల్ అనేటువంటిది బిజినెస్లో చూసే అవకాశాలు ఉంటాయి. సో ఆ 1 మంత్ కూడా మీరు తీసుకునే నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోండి. అది ఏ బిజినెస్ అయినా, స్టాక్స్ అయినా, షేర్స్ అయినా. ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఎక్కువగా బిజినెస్లోనే సెట్ అవుతారండి. ఎక్కువ పార్ట్ వీళ్ళు బిజినెస్లో, కళారంగంలో ఇండివిజువల్గా వాళ్ళ జీవితాన్ని గడపడం పొటెన్షియల్తోనే ఉంటుంది తప్ప జాబ్లో ఎక్కువగా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ జాబ్లో వీళ్ళు చేసినా వీళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడు మానేద్దామా, నాకున్నటువంటి టాలెంట్తో నేను బతుకుదామా అనేటువంటి ఊహలు ఎక్కువ ఉంటాయి. పగటి కళలు అంటే వీళ్ళకి ఈ ఇమాజినేషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. క్రియేటివ్గా బాగా ఆలోచించగలుగుతారండి. అవన్నీ కూడా ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్లో మళ్ళీ బాగుండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా శని యోగించడం, గురుబలం మిశ్రమంగా ఉండడం, రవి మళ్ళీ ఇబ్బందుల్లో ఉండడం, ఈ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి రేవతి నక్షత్రానికైతే నారాయణుడు, తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రానికైతే శివ ఆరాధన ఎక్కువగా చేయడం. మీనరాశికి అధిపతి గురుడండి. సో చేయాల్సింది ఏంటంటే గురు చరిత్ర, సుందరకాండ పారాయణ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉండడం. లేదు శక్తి ఉంది, ఏదైనా సరే దోషాలన్నీ కూడా ఒకేసారి క్లియర్ అయిపోవాలి అంటే సుదర్శన హోమము కానీ, శ్రీరుద్ర యాగం కానీ చేయండి. నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది. పరమేశ్వరుడి యొక్క సంరక్షణలో ముందుకు వెళ్తారు. చాలామంది వేదిక ఆస్ట్రాలజీ త్రూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునండి. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. నేను ఒక్క విషయం చెబుతున్నానండి. చాలామంది ఈ కెరీర్లో కావచ్చు, మెరిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు, చిక్కులు, మానసిక ఒత్తిళ్లలో పడి సరైన నిర్ణయం తీసుకోక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో అయినా, మెరిటల్ లైఫ్లో, రిలేషన్లోనైనా, సంతానం విషయంలో, సరైన స్టడీస్ విషయంలోనైనా, అన్నిట్లోనూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి, నాకు ఒక జస్టిఫికేషన్ కావాలనుకుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీ జన్మజాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడర్లా కావచ్చు, ఒక మెంటర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మీ వెనకాల నుండి నడిపిస్తాను. ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలాంటి క్రతువులు ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.